వశిష్ఠుడు ఎవరియా? మా వాడే కదంట్రా. ఆయన గోల్ చేసుకుంది ఎవరినియా? అదేదే నువ్వు చెప్పురా. అదే మా ఇంటి ఆడబడితో అరుంధత మరుగుదంటియా? అయ్యోరా ఆ వర్షం చూసుకుంటే నువ్వు నాకు బావమతి కావాలి. అప్రాచ్య మాటలు మాట్లాడతావు. నీతో నా పొత్తు కదా కానీ నా దారి నన్ను పోనివ్వరా. ఎక్కడికే నువ్వు పోయేది? ఎక్కడికే నువ్వు పోయేది? రంగు రంగుల పొలాలు రంగు రంగుల పొలాలు లేవు, రకరకాల గొప్పతాలు లేవు. ఉన్నవాడిదే గొప్ప కులము, లేని వాడిదే పేరు కులము. ఎంతపోయింది బాబునాయన తుర్రుమని అడిగిదయా? ఈయన పోతే నాకేం పని కానీ ఇంటి దగ్గర నా ముత్తి ఏమి చేస్తుందా కింద?
లేవని వీధిలో తిరుగుతున్నామని ఇచ్చి అది కాదు ఎటువంటి మన కాపుగా పెట్టి గింజలండి అసలు ఏం చేసినావు అంట అసలు ఏం చేసినావు అంట మన కాపులు పెట్టి గింజలండి సరే అని మావా ఆ మేకల రమణి గారు వచ్చి నా తోయదన్నాడియా వాడి తోడు మీదంటే బాగుంటుంది ఏమో సరే కానీ మావా కోగా పెంచలి గారు వచ్చి ఏడే ఎదవనాయులు నా చెప్పులు కుట్టలేదు ఈ మధ్య మా పని చేయటం లేదన్నాడియా అంత మాట్లాడానంటే అన్నాడియా అరే అరే మగవాడి ఇంటికాళ్ళు ఒకటి చూసి అంత మాట్లాడానంటే ఆయన కాదు అన్ని మావా అసలు మన కులం సంగతి తెలిసినట్టు ఆయనకి ఏమోనియా అన్నిడు ఆశ కులం సంగతి తెలిసిన అంటే ఆయనకి మావో నిన్నేమో నువ్వు పెద్ద కాపు గారి తోడు కూడా పోయినావు కదా నేనేమో కూరకేం లేదని ఆ ఏలూరు ఏరాసా వల్ల ఆ తోటలోకి పోయినా మా గోవాక్క పొయ్యి కోసుకొని పొడిలో పెట్టుకొని వస్తున్నా మావా వాళ్ళ చిన్న కొడుకున్న చూడు రవీంద్ర బాబు వాళ్ళంత దూరం చూసినన్నా లుంగి గట్టుకుంట దగ్గరికి వచ్చి ఏం ముత్తా యాడ్ నుంచే అన్నాడు మావా నేనుండి మీ తోటలోంచి వస్తున్నాను కానీ గెనుగుదారి పడ్డాను మావా అంతే మావా లుంగి గట్టుకొని పైన పడి ముందుండే మూట మొత్తం మెరుక్కుండి మావా ముందు మొత్తం మెరికినట్టే మెరుక్కోండి మావా ఏమి లేవు మొత్తం మెరుక్కుండి మావా అదే మావా గోవాకు మూట మెరుక్కుండి మావా గోలు మాట అదే మావా అదే గురించి అదే మావు మళ్ళీ ఆ బండారి బసయ్య గారు ఇంటికాడ కూకోనున్నా మావా అది సవిడి చెవుల నుంచి బండి కట్టుకొని పోతా బండి ఆపి 2 సార్లు నిక్కి చూసిన మావా అదే ఎందుకే ఎందుకు నేను గమ్ముకుండా మావు అటు ఆ పై సొమ్ములని చేసేస్తే ఎవరు చూడరే అందుకు కాదు మావు అటు బిక్కి నాకేదో అంత అలవాటు ఏదో కొంచెం అది తిరుగుతుంటే నువ్వు ఇవన్నీ ఎందుకు అంత ఇటు బిక్కి బిక్కుని చూసి నగలెగిరి దగ్గరికి వచ్చి ముత్తా మీ ఆయన అడిగి పోయిండు ఆయన మావా పాపు గారింటికి పోయిండు అన్న మీరు ఆయన ఏం చేస్తుండే అంటే అవునండి మా ఆడోళ్ళు ఉప్పులూరు పోయింది ఓసారి మా ఇంటికి రాయండి మావా అన్నాడు అన్నిండి మావా ఎందుకబ్బా అని అవును సరేలే పిలిచింది కదా పోయినా మావా ఇంటికాడ గేటు కాడికి పోయినా మావా అల్లంత దూరం చూసి గబ్బ దగ్గరికి వచ్చి కింద కాలు పెట్టి పై 2 పట్టుకుంది మావా అయ్యో మావా కింద దరవాజ కాలు పెట్టి కిటికీ కమ్మలు పట్టుకోండి మావా కిటికీ అదే మావా అల్లు చెప్పేది కళ్ళు లేవు నువ్వు అంత అనుమానమే మావా అవునులా మరి ఎడం కూడా నిజం పట్టుకునేది కదంటే అవునులా లుంగి ఎగ్గొట్టుకుంటామో అని ఇంట్లో పోయింది మావా నాకు భలే భయం వేసింది మావు అంత పని జరగదే అవునులా పారవేసం ముత్తే ఇట్రా మావా ముత్తే ఇట్రా మావా ఎందుకని పోయినా ముందుండే 3 బయట పెట్టి దేంతో వేయించుకుంటూ అని మావా నాకు పొడుగు దేది సరిపోతుంది దాని తీయ అన్న అసలు 3 అంటే అయ్యో మావా సోలామానికి అయిపెట్టి గింజలేసిండు మావా పెద్దదాన్ని అడగకూడదంటే గింజలేసిండు మావా వచ్చిన మావా తెచ్చిన మావా ఎత్తి పెట్టిండు ఎత్తి పెట్టా నువ్వు ఎత్తుకోనయా ఆయన ఎత్తి పెట్టిండు మావా మూట మావా ఎత్తి పెట్టి మూట మావా గింజల మూట మావా గింజల మూట అంత అనుమానం మావా అనుమానం అంటే అతనే ఏదో ఈ పాడాల వాటి ఉండి అట్టుంటే సరే నువ్వు రోజు ఒకటి చేసుకొస్తుంది అత్త అంటే అదేం లేదు మావా నీకు ఈ మధ్య అంత అనుమానం అయిపోయింది ఈ మధ్య నీకు అంత అనుమానం అయిపోయింది మావా సరే కాని మావా నువ్వు ఎప్పుడు బెమ్మంగారు పదాలు పాడుతుంటావు కింద అవును ఆయన మళ్ళాంటి మనిషే కదా మన పోలేరమ్మ కంటే సత్యం కలవడా అబ్బో అబ్బో ఆ మాట మాకే మన దాత రోజున పోలేరా నిప్పుజమ్మంటే అమ్మారు నిప్పేసింది అంత గొప్పోళ్ళు మావా 3 మరి గొప్పోడే అయితే మావా ఓ మావా అసలు ఏం చేశాను నేను అసలు ఏం లేదు మావా మనకి పిల్లలు లేరు కింద ఫోన్ దయచేమని అడగరాదు అన్నాయా అదేంటే నీ కోరిక అదే మావా అసలు ఎందుకే మనకి పిల్లలు ఊళ్ళో వాళ్ళంతా నవ్వుతున్నారు మావా ముత్తి గుడ్రాలు కుర్ర పిల్ల అయినా కూడా గుడ్రాలు అంటున్నారు మావా ఉంచేది ఇస్తుండేది
అందుకే పిల్లలైతే ఎట్లా జనం పిల్లలు కావాలి మావా, నవ్వుతుండ్రా అందరా. సరే ముత్య ఆశాయి మనం ఇంత బాగుండి నీ కోరిక కిందకి తీసేయాలి కానీ సాలు అని తప్పకుండా కనుక్కుంటాలే. తప్పకుండా కనుక్కోవాలి మావా. మూఢ్యమ మరి కనుక్కుంటాను ఒట్టే మావా, నీ మీద ఒట్టే గెల్లు మావా. ఏంది మావా? ముత్య ఏంది మావా? చాలా రోజులైంది కానీ ఏంది మావా అది? ఏది? ఏంది మావా? చాలప్ప సముద్రం. ఓయ్ మావా, ఆశాయి అంతా ఇల్లు అనుకోపోతే వాకిలు అనుకోపోతే పెళ్ళం అనుకోపోతే పిల్లలు అనుకోపోతే పొద్దున్న లేచివి పెద్ద కడుపు ఎత్తి కళ్ళు తాగుతుంది. సగం ముద్దుకొచ్చి ముద్దే ముద్దులు ఏంటి అట్టమే ముద్దు పెట్టలోనే వచ్చే మావా. మన కాపుగారి బరిలో దత్తే అయితే మావా ఇల్లు మొక్క నాకే దాచావా? అసలు నీకు కాకుండా ఇంకెవరికి దాసేదే మావా? సయ్యానా? సాయి సాయి మావలు సాయి సాయి మావలు సయ్యా స్వామి
స్వామి స్వామి పంచభూతాత్మకమైన ఈ శరీరము ఎట్లా ఏర్పడినది స్వామి? నాయనా సిద్ధ, పంచభూతాత్మకమైన ఈ శరీరము గగనంబు సేకల్గే కామంబు క్రోధం మగలోభ మోహమత్తరం కోర్పు చేతిరంబు గమనంబు లద్దయు శమలంబు భయమును సంభవించ రక్తమూత్రంబు శుక్లము శేషంబు నెలలను సిద్ధపడే పంచభూతములు 25 తత్వములుగా రూపొందగిరి గలియుమయ్యా సిద్ధ, ఈ దేహము స్వామి ఇట్టి నీచ దేహములో ఆ పరమాత్మ ఎలా వెలుగొందుతున్నాడు స్వామి? నాయనా సిద్ధ, ఈ దేహము 6 భాగములుగా విభజించబడి ఉన్నది. అవి ఏమన్నా మూలాధార, స్వాదిష్ట. పదిరి చిన్న వెంకయ్య గారు 30 రూపాయలు గురువారి కానుక ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులని శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎల్లవేళలా కాపాడుతుని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. నాయనా సిద్ధ, నాయనా సిద్ధ, ఈ దేహము 6 భాగములుగా విభజించబడి ఉన్నది. అవి ఏమన్నా మూలాధార, స్వాధీనత, విశుద్ధ, ఆగ్నేయ సహస్రారములందు అందు నివసించు దేవతలు విఘ్నేశ్వరుడు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, పరమేశ్వరుడు, జీవుడు, సద్గురుమూర్తి. పైన తెలిపిన 6 చక్రముల ద్వారా శ్వాస లోనికి పోవునప్పుడు సాకారముతోనూ, ఎలుపులకు వచ్చినప్పుడు ఆకారముతోనూ, క్రిందకి మీదకి నడుచున్నప్పుడు అంశోహం అనుభావమున ఒక్క దినమునకు 21,600 సార్లు రేచక పూరకముల ద్వారా జపము జరుగుతుండును. దీనిని తెలుసుకుని సుస్మరియ ద్వారా శ్వాసను సహస్రారమును కొనిపోయిన అదే పరబ్రహ్మ సాక్షాత్కారము, అదే జీవన్ముక్తి, అదే సర్వ ప్రపంచమంతయు నిండి నిమిడీకృతమై ఉన్నది. తండ్రి, వేదవేద్య తమ ఉపన్యాసము విన్న కొలది అత్యంత మధురముగా ఉన్నది. ధన్యాత్ముడనైతును స్వామి, ధన్యాత్ముడు. నాయన సిద్ధ, విన్నంత మాత్రమున ప్రయోజనము లేదు, ఆత్మానుభవము కావలేను. గురువాక్కు శాస్త్ర సమ్మతము, ఆత్మానుభవము కావలేను. నాకు అనుష్ఠానములకు వేరనేది లోనికి ఎగుదము నాయన. దేవుళ్ళ ధమాలలో ఉంటే దేవతల కలడం ఎందుకు అంట? వీరబ్రహ్మ గారు చెప్పింది నిజమేనా? అబ్బో, వీరబ్రహ్మ గారు చెప్పింది అబద్ధం అవుతుందా? నిజమే. ఇంతెందుకు, ఇంటి దగ్గర నా ఆడది బాగా గుర్రెట్టి నిద్రపోతుంటది. దాన్ని కోసి చూద్దాం. ఏంది మామ, పరి జోరుకుండావే? ఏది లేదులే,
ఏ బెమ్మ కూడా చెప్పి అట్లా చూడ ఏంది మామ మరి జోరుకుంటావే? అది ఏమి లేదులే ఆ వీరబ్రహ్మ గారు చెప్పిన కింద ఏం చెప్పిండు మామ? అబ్బో చాలా చాలా చెప్పిండే కూర్చొంత చెప్పు మామ. కళ్ళార చూతుగా తెలియదే చెబితే తెలియదే చెప్పు మామ, కూర్చొంత చెప్పు మామ. రేపు చెప్తా కానీ రేపు చెప్తా కానీ పక్కే నిద్ర వస్తుంది రోజైతే పక్కేలే మామ, కూర్చొంత చెప్పు మామ. రేపు చెప్తానే అది సరే కానీ మామ, ఇవాళ నా సోకెట్టాకుంది మామ. అబ్బా అది మామ కొప్పు చూడు, కొప్పందం చూడు, కొప్పుకున్న పురులను చూడు, మగడ నీ మునుపటి వలెనే లేనా, నీ మునుపటి వలెనే లేనా. ఈ కప్పులోను పూలెక్కలవే ఈ కప్పులోను పూలెక్కలవే అదా అదే కట్టల కోసం వెళితే, నీ కట్టల కోసం వెళితే, కట్టల కోసం వెళితే, నీ కట్టల కోసం వెళితే, కొమ్మ దగ్గరకు పొనింది మా. అట్లాగరా ముక్కు చూడు, ముక్కందం చూడు, ముక్కుకు ఉన్న ముక్కెర చూడు, మునుపటి వలెనే లేనా, ఓ, మునుపటి వలెనే లేనా. నీ బుగ్గ మీద గోటెక్కడదే నీ బుగ్గ మీద గోటెక్కడదే అదా అదే కోమటింటి వెళితే, బెల్లం పుల్లనంటే, కోమటింటి వెళితే, బెల్లం పుల్లనంటే, కొంతరాయికి తగిలిందిరా. అట్లాగరా నడుము చూడు, నడుము అందం చూడు, మునుపటి వలెనే లేనా, ఓ, మగడ మునుపటి వలెనే లేనా. గంప కింద ఈడవ్వడే ఈ గంప కింద ఈడవ్వడే ఈ గంప కింద ఈడవ్వడే ఈ గంప కింద ఈడవ్వడే పక్కింటి పోరగాడు పట్టాను పట్టబోయి, పక్కింటి పోరగాడు పట్టాను పట్టబోయి, కోడి పట్టాను పట్టబోయి, గంప కింద ఎత్తినాడు మా. ఓ, మగడ నీ మునుపటి వలెనే లేనా. అసలు విద్య ఏంది మామ? అచ్చరే కానీ నా సోగెట్టకొని చేస్తారా నీ సోకే మామ. నడకలో పదమ సింగపు అడుగులున్న చిన్నవాడ, లేనిలో పసిడి వన్న మెరుగులున్న చిన్నవాడ. వా, వా. నిన్నే మామ. రా అక్కయ్య మామ రావేమి రా. నీదేనురా.
వేటాడవా అత్తయ్య మామ రావేమిరా ఈ రంగే నీదేను కె శ్రీనివాసులు గారికి బుర్రా మాలకొండయ్య గారు 20 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులని శ్రీ విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎల్లవేళలా కాపాడుతుని మరీ మరీ ప్రార్థిస్తున్నారు. వస్తుంది అది లేదు కానీ మాకు అది ఏదో అదే కానీ అది కాదు మా జోలికి వచ్చేది పక్కే నిద్ర వస్తుంది ఆశరా నా కనవే బాగా నిద్రపోతుంది బాగా నిద్రపోతుంది కొయ్యాలంటే చేతి రాలేదు ఇది ఆశానాన్ని కొయ్యాలంటే చేతి రాలేదు. ఓ గమన నరసమ్మా కొంచెం కళ్ళు పోయి కొద్దిగా కళ్ళు చాలా తాగి పోస్తా. అరే తగ్గియాలి.